భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అతను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు పైన ఏ విధంగా స్పందించాడు అంటే ఒక విద్యావేత్త, ఒక సౌమ్యుడు, ఒక న్యాయ కోవిదుడు, ఆయనకు ఒక మంచి పేరున్నది, ఎలాంటి వివాదాల్లోకి పోడు అని చెప్పేసి. మరి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీ నాయకుడిగా మారిపోయాడా? నిజంగా మరి ఆ బండి సంజయ్ కుమారుని కేసు పైన అది కుటుంబ వ్యవహారం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నాడో ఒకసారి మనం మీడియా సమావేశంలో అన్న మాటలు ఒకసారి విందాం. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు పార్టీకు అది సాహసం లేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. విన్నారు కదా ఏమన్నాడు? అది కుటుంబ వ్యవహారం అని చెప్పేసి అన్నాడు. కుటుంబ వ్యవహారం అయితే బండి సంజయ్ కుమారుడు ఏబీవీపీలో మెంబర్షిప్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కండవా కప్పుకొని బీజేపీ జిందాబాద్ అని చెప్పేసి నినాదాలు కూడా చేస్తాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మన దగ్గర ఉంది. ఆయన కొడుకు స్వయంగా ర్యాలీలో పాల్గొని ఏ విధంగా నినాదాలు ఇస్తున్నాడో అవి కూడా, ఆ వీడియో కూడా ఒకసారి చూద్దాం. माता की जय श्री राम, जय श्री राम, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, जय श्री राम, जय श्री राम. చూశారు కదా, అంటే రాజకీయ నాయకులు ఏ విధంగా మారిపోతారు అనే దాన్ని బట్టి, అంటే ఈ మాటలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే రాజకీయ నాయకుల కుమారులు ఏం చేసినా చెల్లుతుంది అనేది దీన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలారా, రాజకీయ నాయకులు ఏ విధమైన అంటే ఆ మాటలను ఎలా వక్రీకరించుకుంటారు, ఎలా అన్వయించుకుంటారో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే చట్టం, కనీసం చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇంకా నిర్ధారణ కాలేదు కదా అనే విధంగా మాట్లాడాల్సిన రామచంద్రరావు ఇది ఇక్కడ బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ జిందాబాద్ అని చెప్పేసి నినాదాలు చేస్తున్నా కానీ అతనికి మాకు సంబంధం లేదు అనడం అయితే ఏ విధంగా అర్థం స్ఫూరిస్తుందో మీరే అర్థం చేసుకోవాలి. దీన్ని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.